అందరికీ ప్రైజ్లాడండి. కృతజ్ఞత స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరుతుము. స్తుతి నీ ఆశీర్వాదమునకు కారణమవుతుంది. నమ్ముతావా? 11వ స్తుతి. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా, మీకు స్తోత్రములు. 12వ స్తుతి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా, మీకు స్తోత్రములు. 13వ స్తుతి. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా, మీకు స్తోత్రములు. 14వ స్తుతి. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్న దేవా, మీకు స్తోత్రములు. 15వ స్తుతి. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. 16వ స్తుతి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రములు. 17వ స్తుతి. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా, మీకు స్తోత్రములు. 18వ స్తుతి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. 19వ స్తుతి. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, మీకు స్తోత్రములు. 20వ స్తుతి. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా కలదా అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.